పోరాటం చేశారు, మీడియా ముందు మాట్లాడారు మీరు, నారాయణ గారు, నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే నాగరాజు ఉన్నాడో అతను శిక్ష పడింది, ఇంకా చాలా మంది పడుతుందని చెప్తారు. ఒక తల్లిగా మీ కొడుకు లేని అన్యాయానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు అభిప్రాయం? అంతే. నేను అడిగేదల్లా ఒక్కటే, నా కొడుకుని ఎవడెవడైతే కొట్టాడో అందరు రావాల్సింది, అందరికీ శిక్షలు పడాలి. నాకు ఆ ముఖ్యమంత్రి గారు చేస్తానని చెప్పారు, ఇంతవరకు లాక్కొచ్చారు, మంచి సిటీనే వేశారు, నాకు బాగానే బాగానే చేశారు వాళ్ళు. వీళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి నాకు న్యాయం జరపాలని నేను కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా చూస్తున్నాం. అదే సాయి కృష్ణ ఆ అదృశ్యం మిస్టర్ని ఎట్టకేలకు సిట్ అధికారులు ఛేదించారు. ఇందులో ప్రధానంగా అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపారని నిర్ధారించారు. అందులో సిఐ నాగరాజు పాత్ర ప్రముఖంగా ఉందని, అంతేకాకుండా ఇప్పుడు అతనితో పాటు కొంతమంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారని, వారిని కూడా ఇదే విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే తమ పోరాటానికి అర్థం ఉంటుందని చెప్పి నవరంగా చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే ఈరోజు తమ పోరాటంలో ఫలించని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇతర ఆ దర్యాప్తులో కూడా ఎవరైతే పాత్రదారులో వారిని కూడా శిక్షించాలని కూడా వారు కోరుతున్నారు. సురేష్తో వరప్రసాద్, ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.